శని భగవానుడికి సంబంధించిన ఈ 4 కళలు వస్తే శుభమా? అశుభమా? అయితే ఈ వీడియోలో చూద్దామండి. అయితే నిద్రపోయినప్పుడు మంచి కలలు, చెడ్డ కలలు 2 వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా సంతోషాన్నిచ్చే కలలు వస్తే, కొన్నిసార్లు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. శనిదేవుడికి సంబంధించిన ఈ కలలు వస్తే దానికి అర్థం ఏమిటి? భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడే తెలుసుకుందాం. మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు గుర్తించుకుంటే కొన్ని మర్చిపోతూ ఉంటాం. అయితే మనకొచ్చే కల కూడా చాలా విషయాలను తెలుపుతుంది. కలల ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభప్రదమైనవిగా, కొన్ని కలలు అశుభానికి పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం శనిదేవుడికి సంబంధించిన ఇలాంటి కలలు వస్తే అది మంచిదా, చెడ్డదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. శనికి సంబంధించిన ఈ కలలు శుభమా, అశుభమా? ఈ కలలు తెలిపే సంకేతాలు గురించి తెలుసుకోండి. కలలో శనిదేవుడు న్యాయానికి అధిపతి అయినట్లయినా శనిదేవుడు కనపడినట్లయితే అది శుభం. శనిదేవుడు కలలో కనపడితే శనిదేవుని అనుగ్రహం ఉంటుందని, సక్సెస్ అందుకోవచ్చని, సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కలలో ఆవాల నూనె కనపడినట్లయితే, శనిదేవుడికి ఆవాల నూనె అంటే ఎంతో ఇష్టం. శనిదేవుడిని పూజించేటప్పుడు ఆవాల నూనె సమర్పిస్తారు. ఆవాల నూనెతో దీపారాధన చేస్తారు. ఆవాల నూనె కలలో కనపడినట్లయితే ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. డబ్బు మీతో కలిసి ఉంటుందని అర్థం చేసుకోవాలి. మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుందని అర్థం చేసుకోవాలి. అదే ఒకవేళ ఆవాల నూనె రాసుకున్నట్లుగా కల వచ్చినట్లయితే మాత్రం సమస్యలు వస్తాయని స్వప్నశాస్త్రం చెప్తుంది. కలలో శివలింగం కనపడితే శనిదేవుడు శివుడి భక్తుడు, శివుణ్ణి గురువుగా భావిస్తారు. కలలో శివలింగం కనపడినట్లయితే ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత వస్తుంది. శివుని అనుగ్రహం, శనిదేవుని అనుగ్రహం మీపై ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే కలలో నల్ల కుక్క కనుక కనపడినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుందని అర్థం చేసుకోవాలి. నల్ల కుక్క కనపడితే శనిదేవుని అనుగ్రహం వారిపై ఉందని భావించాలి. అలాగే నల్ల కుక్క ఎవరితోనైనా ఆడుకుంటున్నట్లు కనపడితే కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు, నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు అని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పుడైనా అలాగే కలలో ఏం కనబడ్డాదో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.